వాల్మీకి, వ్యాసుడు ఈ ఇద్దరిలో ఎవరు ముందు ఎవరు తర్వాత? భారతంలో కూడా మనకి రామాయణ ప్రస్తావన కనిపిస్తుంది కదా, అంటే రామాయణమే ముందంటారా? అలా అనుకోవడానికి ఆధారంగా ఒక శ్లోకం కూడా మనకు పెద్దలు చెబుతారు. జాతే జగతి వాల్మీకౌ కవిరిత్యభిధాభవతు. వాల్మీకి మహర్షి జన్మించినది మొదలు మొట్టమొదట కవి అన్న శబ్దం వచ్చింది. తదుపరి వ్యాస శబ్దం, ఇద్దరు కవులు. ఆ తదుపరి దండి రావడంతో పలువురు కవులు అనేటట్లుగా ఈ శ్లోక సారాంశంగా మనం గమనించాలి. వాల్మీకి ఆది కవి, శ్రీరామాయణం ఆది కావ్యం. భారతంలో రామాయణ గాథ ప్రస్తావన 3 తావులలో మనం గమనించవచ్చు. అలాగే రామాయణం త్రేతాయుగ సంబంధితమైనటువంటి ఇతిహాసం, భారతం ద్వాపరయుగ సంబంధితమైనటువంటి ఇతిహాసం. కృత, త్రేత, ద్వాపర, కలి ఈ క్రమంలో కృతయుగమే ముందు కనుక శ్రీరామాయణమే ఆది కావ్యం. ఈ వివేచన అని కాకపోయినా భాషా వాంగ్మయాల రూపాలలో వ్యాసుడు పండితుడు, వాల్మీకి మహాకవి. ఆ వాల్మీకి కృతమైన శ్రీరామాయణమంతా కూడా వేద సంబంధితమైన అనుష్టుప్పులో పరమాద్భుతమైన ఉపమానాలతో చక్కని చిక్కని పదజాలంతో రమణీయంగా ఉన్న కారణం చేత ఆది కావ్యం అన్న ప్రశస్తి రామాయణానికే ఉన్నది. భారతం కథనాత్మకమైనది, ధర్మ ప్రబోధములతో కూడుకొని ఉన్నది, పాండిత్య ప్రకర్ష చేత ఉన్నది కనుక వ్యాసుడు పండితుడు. గణపతి చేత వ్రాయించే సందర్భంలో పలు చోట్ల ఉజ్జాయింపుగా 8,000 తావులలో తన పాండిత్య ప్రకర్షను అనుసరించి జటిలమైనటువంటి గ్రంథులను మహాభారతంలో వ్యాసుడు ఉట్టంకించి ఉన్నాడు. ఇది పాండిత్యంతో కూడుకుని ఉన్నది. శ్రీరామాయణం కవిత్వాధారితమైనది. శ్రీరామాయణమే తొలి కావ్యం, ఆది కావ్యం. ఇరువిరిలో మొదటగా నమస్కరించవలసినది వాల్మీకి మహర్షికి. ఇది నేపథ్యం.